Hello and hi friends, welcome back to Krishna Hilarious. This is chapter 18, which talks about cultural and educational rights of minorities. మైనారిటీస్ అందరికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి వరం లాంటిది. ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30 రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ మైనారిటీస్. సో మైనారిటీస్ అంటే అల్పసంఖ్య జాతులు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్వేజ్ని తీసుకుంటే ఒక ప్రాంతంలో ఆ భాష మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ ప్రాంతంలో మైనారిటీస్. ఒక మతం పాటించేవారు ఒక ప్రాంతంలో తక్కువగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ ప్రాంతానికి మైనారిటీస్. రిలీజియస్ మైనారిటీస్, లింగ్విస్టిక్ మైనారిటీస్, కల్చరల్ మైనారిటీస్, ఈ విధంగా ఉంటారనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైనారిటీస్ ఉంటారు. అయితే వారందరికీ కూడా కొన్ని ప్రత్యేక రైట్స్ పొందుపరచబడ్డాయి ఆర్టికల్ 29 అండ్ అండర్ ఆర్టికల్ 30. ఆర్టికల్ 29 ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. మైనారిటీల యొక్క ఆసక్తులని కాపాడుకోవచ్చు. వారి యొక్క లాంగ్వేజ్, స్క్రిప్ట్, కల్చర్ అన్నిటినీ కూడా వాళ్ళు సంరక్షించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అది వారితోనే అంతరించిపోకుండా వారి ముందు తరాలకు కూడా చేరవేయడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. అండ్ అదేవిధంగా మెజారిటీ ఉంటారు కదా, ఆ మెజారిటీ క్లాస్ ఆఫ్ పీపుల్ నుంచి వీళ్ళకి ఎటువంటి ఒత్తిడి రాకూడదు. వీళ్ళ యొక్క లాంగ్వేజ్ కానీ, భాష అయినా, లిపి అయినా, స్క్రిప్ట్ అయినా, కల్చర్ అయినా, సంస్కృతి సాంప్రదాయాలైనా సరే వాటన్నిటినీ తొక్కిపెట్టకుండా వాళ్ళు కూడా ఫ్రీగా వాళ్ళ యొక్క కల్చర్ని పాటించుకోవడానికి ఒక ఆర్టికల్ మనకి అవకాశం కల్పిస్తుంది. సో అందుకని ఈ మైనారిటీస్ అందరికి కూడా ఈ యొక్క ఆర్టికల్ ఒక వరం లాంటిది. అదర్వైజ్ మెజారిటీ చేతిలో మైనారిటీస్ ఒక కీలు బొమ్మలాగా తయారవుతుంటారనమాట. సో ఎవరైనా మెజారిటీ మైనారిటీస్ని అనగదొక్కడానికి లేదు. మైనారిటీస్ కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా వారి యొక్క లాంగ్వేజ్ని, వారి యొక్క స్క్రిప్ట్ని, కల్చర్ని, వాళ్ళ యొక్క సాంస్కృతిక సంప్రదాయాలని పాటించుకోవచ్చు. అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తలొంచాల్సిన అవసరం లేదు. వారు కూడా ఎవరికి డిస్టర్బ్ చేయకుండా మెజారిటీని ఇబ్బంది పెట్టకుండా ఇది కొనసాగించుకోవాల్సిన, ఒక సామరస్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం అన్నమాట. No citizen shall be denied admission into any educational institution maintained by the state or receiving aid out of the state funds on grounds only of religion, race, caste, language or any of them. ఏ భారతీయ పౌరుడు కూడా ఒక విద్యా సంస్థలో మతంగా, రేస్, ఒక తెగకు చెందినవాడని, ఒక క్యాస్ట్కి సంబంధించిన వాడని, ఈ భాష మాట్లాడుతున్నాడు, వీడు తెలుగు మాట్లాడుతున్నాడు కాబట్టి వీనికి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వీడికి అడ్మిషన్ ఉండదని కానీ అలా అనడం నేరము. అది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 29 క్లాస్ 2 తీవ్రంగా ఖండిస్తుంది అనమాట. సో ఈ రెండు రైట్స్ మనం ఆర్టికల్ 29 అండ్ 30ని కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అంటాము. సో అది కల్చర్ని, అదేవిధంగా ఎడ్యుకేషన్ని రెండింటిని సమ్మిళితం చేస్తూ ప్రొవైడ్ చేసినటువంటి రైట్స్ అనమాట. ఆర్టికల్ 29 అనేది నాట్ ఓన్లీ రిలీజియస్ మైనారిటీస్ అండి, ఇది లింగ్విస్టిక్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ మైనారిటీస్ కూడా వర్తిస్తుంది అనమాట. హవెవర్ ద రైట్స్ ఆర్ నాట్ నెసెసరీలీ రెస్ట్రిక్టెడ్ టు మైనారిటీస్ ఓన్లీ. ఇది ఓన్లీ మైనారిటీస్కే పరిమితమైంది కాదు, యాజ్ ఇట్ ఈస్ కామన్లీ అజ్యూమ్డ్ టు బీ. జనరల్గా ఆర్టికల్ 29 అనేది మైనారిటీస్కి మాత్రమే అనుకుంటారు, ఎక్స్క్లూజివ్ టు మైనారిటీస్ కాదు. ఇట్ ఇంక్లూడ్స్ మైనారిటీస్ యాజ్ వెల్ యాజ్ మెజారిటీ ఆల్సో. మెజారిటీకి కూడా వాళ్ళ యొక్క రిలీజియన్ని, లాంగ్వేజ్ని, కల్చర్ని, స్క్రిప్ట్ని కాపాడుకొని సంరక్షించుకునే అవకాశం ఉంది. ఎక్కడ కూడా మైనారిటీ మెజారిటీకి కాన్ఫ్లిక్ట్ రాకూడదు. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ ఆర్టికల్ 30 రైట్ ఆఫ్ ద మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో మైనారిటీస్ వారికి ప్రత్యేకంగా విద్యా సంస్థలని ఏర్పరచుకోవచ్చు అండర్ ఆర్టికల్ 30. ఆల్ మైనారిటీస్ వెదర్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆర్ లాంగ్వేజ్, మతపరంగా కానీ లాంగ్వేజ్ పరంగా కానీ, షెల్ హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్. వాళ్ళు విద్యా సంస్థల్ని ఎస్టాబ్లిష్ చేసుకొని రన్ చేసుకోవచ్చు, పరిపాలించుకోవచ్చు. క్లాస్ 1A. సో ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది. ఎప్పుడైనా ఒక క్లాస్ పక్కన క్యాపిటల్ ఏ కానీ క్యాపిటల్ లెటర్ ఉన్నట్లయితే అది అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారని అర్థం. In making any law providing for the compulsory acquisition of any property of an educational institution established and administered by a minority referred to in class 1, the state shall ensure that amount fixed or determined
ఒకవేళ ఒక మైనారిటీ ఇన్స్టిట్యూషన్ని స్టేట్ అక్వైర్ చేసుకోవాల్సిన పరిస్థితే వచ్చిందనుకోండి, రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఇంకేదైనా కారణం చేత ఆ స్కూల్ యొక్క ప్రెమిసెస్ కావాలి గవర్నమెంట్కి అనుకోండి, కంపల్సరీ అక్విజిషన్ చేయాల్సిన పరిస్థితిలో కొంత అమౌంట్ కాంపెన్సేషన్ అనేది ఇవ్వాలి. ఆ కాంపెన్సేషన్ అనేది చట్ట ప్రకారం నిర్ణయించబడుతుంది. For the acquisition of such property is such as would not restrict or abrogate the right guaranteed under that class. సో ఆ కాంపెన్సేషన్ అనేది క్లాస్ 1లో ఉన్నటువంటి రైట్ని రెస్ట్రిక్ట్ చేసే విధంగా, పరిమితి విధించే విధంగా, అబ్రాగేట్ చేసే విధంగా, ధిక్కరించే విధంగా ఉండకూడదనమాట. తగినంత కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ కాంపెన్సేషన్తో వారు ఇంకో మంచి ప్రెమిసెస్ నిర్మించుకునే అవకాశం ఉండాలి. The state shall not, in granting aid to educational institution, విద్యా సంస్థలకి గ్రాంటింగ్ ఎయిడ్, ఏదైనా ఫండ్స్ ఇచ్చే సందర్భంలో డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు. ఏ గ్రౌండ్స్ ఆధారంగా, గ్రౌండ్ దట్ ఇట్ ఈస్ అండర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఏ మైనారిటీ వెదర్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆర్ లాంగ్వేజ్. ఇది ప్రత్యేకంగా ఈ రిలీజియన్కే ఉంది, ఇది ఆ లాంగ్వేజ్ని మాత్రమే ప్రోత్సహిస్తుంది కాబట్టి వీటికి వీటికి ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది చూపించకుండా వాటికి మిగతా ఇన్స్టిట్యూషన్స్తో సమానంగా గ్రాంట్స్ కానీ, ఎయిడ్స్ కానీ, ఫండ్స్ కానీ రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. డిస్క్రిమినేషన్ అనేది వీళ్ళు మైనారిటీస్ కాబట్టి వీళ్ళకి ఇవ్వద్దు అన్న ఆలోచన ప్రభుత్వానికి రాకూడదని ఈ యొక్క క్లాస్ పెట్టడం జరిగింది, క్లాస్ 2 ఆఫ్ ఆర్టికల్ 30. అయితే మనకి ఆర్టికల్ 29 బేసికల్గా చూస్తే లాంగ్వేజ్, స్క్రిప్ట్, కల్చర్ గురించి మాట్లాడుతుంది. మనకి ఇక్కడ ఓన్లీ రిలీజియన్ అండ్ లాంగ్వేజ్ మాత్రమే, రెండు ఆధారాలు, 2 గ్రౌండ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో అక్కడ మాత్రం లాంగ్వేజ్తో పాటు స్క్రిప్ట్, కల్చర్ కూడా ఉన్నాయి. ఇక్కడ రిలీజియన్ ఆర్ లాంగ్వేజ్ 2 మాత్రమే గ్రౌండ్స్ ఉన్నాయన్నమాట. తర్వాత క్లాజ్ 1A అనేది మనకి 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా యాడ్ చేయడం జరిగింది. The state shall not discriminate against any educational institution managed by a minority. Thus, the protection under Article 30 is confined only to minorities, religious, cultural, or linguistic, and does not extend to any other section of the citizens. As under Article 29. So, ఇది మెజారిటీకి వర్తించదన్నమాట. ఓన్లీ రిలీజియస్, కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్కి మాత్రమే వర్తిస్తుంది. That is the difference between Article 29 and Article 30. So here is a quiz question. Which of the following statement is true regarding Article 30? Comment section lo tappakunda samadhanam cheppandi. I am watching evaru answer chestunnaro. I have been seeing and I will definitely appreciate them. Join Telegram for more practice questions, guys, and don't forget to join our mega mock test series for TG and AP Law Set 2025. ఇందులో మనకి 3000 ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి, సెక్షనల్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ పేపర్సు, స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి, అండ్ థౌజండ్స్ ఆఫ్ వర్త్ బోనసెస్ ఫ్రీగా అందించడం జరుగుతుంది. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీరు పర్సనల్గా అడగొచ్చు. అండ్ కృష్ణాస్ లారియల్స్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అందులో మీకు ఫ్రీ టెస్ట్లు కూడా ఉంటాయి. అందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని అవార్డ్ వార్నే ఇచ్చిన కొటేషన్తో ముగిద్దాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ నాకింగ్ దట్ ఓల్డ్ డోర్ దట్ డస్ నాట్ ఓపెన్ ఫర్ మీ. నేను ఎంత తెరిచినా తెరుచుకొని ఆ ఒక్క డోర్ని నేను ఓపెన్ చేస్తూ కూర్చోను. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ మై ఓన్ డోర్ అండ్ వాక్ త్రూ దాట్. సో నాకంటూ నేను ఒక డోర్ని నిర్మించుకొని అందులో నుంచి నడుస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఇది బేసికల్గా మనం ఒక ముఖ్యమైన అంశాన్ని నేర్చుకునే పాయింట్ ఇది. మన జీవితంలో మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకొని దాని గురించి పనిచేస్తూ ఉంటాము, కృషి చేస్తాము, ఎంతగానో కష్టిస్తాము. అయినప్పటికీ మనకు ఆశించిన
ఫలితాలు రాకపోయినప్పుడు మళ్ళీ దాని గురించే ప్రయత్నిస్తాం. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, ఫిఫ్త్ అటెంప్ట్, అలా జీవితం మొత్తం వృధా చేసుకోవడం వల్ల లాభం లేదు. ఆ డోర్ మీకు తెరుచుకోలేకపోతే, మీరు తెరవలేకపోతే అది మీ డోర్ కాదనుకోండి. మీకు ఇంకా చాలా డోర్స్ ఉంటాయి కదా, వేరే డోర్స్ని కూడా నాక్ చేసి చూడండి. మీకు వేరే డోర్స్లో ఏ నిధి దొరుకుతుందో ఎవరికి తెలుసు. కాబట్టి అంటే కొంచెం స్మార్ట్గా ఉండాలి. ఒకే దాని మీద ఉండడం కూడా తప్పు కాదు, కానీ సమయం వేస్ట్ చేసుకోవద్దు. చాలా చిన్న లైఫ్, ఫైనల్గా అది మీకు రాకపోతే ఏంటి పరిస్థితి. కాబట్టి అల్టిమేట్గా మీరు ఏదైనా చేయండి, బట్ ఆ చేసే పని మీకు ఆనందాన్ని కలిగించాలి. అండ్ మీ నుంచి సర్వీస్ పొందిన వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. అటువంటి వృత్తిని మీరు ఎంచుకునే ప్రయత్నం చేయండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ప్రయత్నించినప్పుడు చేయలేకపోతే ప్రయత్నించడం మానకండి. ఆఫ్టర్ సర్టెన్ అటెంప్ట్స్ మీరు ఆలోచించుకోవాలి, ఇది నాకు రాసి పెట్టింది కాదు, నాకంటూ వేరేది ఏదో ఉంది, డెఫినెట్గా అది నాకు దొరుకుతుంది అని మీరు చెప్పేసి మీరు వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. లైఫ్ని అక్కడే ఆపొద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, and let's meet in the upcoming video. Until then, bye bye, have a nice day.